హాయ్ అండి. నమస్తే అండి. సో, మనకి చంకదార ముడతలు లేకుండా, సైడ్ ఉబ్బులు లేకుండా అలాగే మెడ జారిపోకుండా, ఎనకాల పర్ఫెక్ట్ రౌండ్ వచ్చేలాగా, నడుంద ఎత్తేయకుండా ఉండడానికి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చూసేసాము. హ్యాండ్స్ కటింగ్ చూసేసాము. ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూసేద్దాం. సో, ఇది ఆల్రెడీ హ్యాండ్స్ అండి. దీన్ని ముందు వీడియోలో చూసే ఉంటారు. ఇది బ్యాక్ పార్ట్. దానికన్నా ముందు వీడియోలో చూసుంటారు మీరు. అంటే అన్నీ ఒకే వీడియో అంటే చాలా టైం అయిపోద్ది కదా! 40 మినిట్స్, 1 అవర్ దగ్గర దగ్గర అయిపోద్ది. అందుకని చెప్పి నేను దేనికి దానికే పెడుతున్నాను. కొంచెం స్లోగా అయినా సరే నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా! స్లోగా నేర్చుకునే వాళ్ళు కూడా. సో, దానికోసం. సో, ఇప్పుడు 4 పొరల మీద ముందు మనం హ్యాండ్స్ కట్ చేసేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేస్తే 2 పొరలు వచ్చేలాగా ఉండాలి. అంటే ఇప్పుడు మన క్లాత్ 2 పొరల మీద ఉందనమాట. ఇటువైపు ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా! ఈ రౌండ్ కనిపిస్తుంది. అది అలా నా వైపు పెట్టుకున్నట్టు పెట్టుకొని, నా వైపు ఓపెన్. ఒకవైపు క్లోజ్, ఒకవైపు ఓపెన్ ఉంటది కదా! 2 పొరల మీద క్లాత్ ఉందండి గుర్తుంచుకోండి. నా వైపు ఓపెన్‌లో ఉంది. సో, ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేయాలంటే, మనం బ్యాక్ పార్ట్ ఆధారంగానే కట్ చేస్తాం. ఈ బ్యాక్ పార్ట్‌ని ఇలాగ పట్టుకొని కింద ఇలా మడత పెట్టుకోవాలి. 2 లేదా 2:30 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇలా మడత పెట్టేసి దీన్ని ఇలాగా క్రాస్‌గా పెట్టుకోవాలి. స్ట్రెయిట్‌గా పెట్టకూడదండి. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టకూడదు. ఇలా క్రాస్‌గా పెట్టాలి. ఎందుకంటే మన క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి. ఇలా క్రాస్‌గా పెట్టి బోట్ నెక్‌లకైతే వేరే పెడతాం. అది కూడా నేనైతే అప్‌లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. బోట్ నెక్‌కైతే ఇలా క్రాస్ పెట్టమనమాట. కొంచెం నార్మల్ స్ట్రెయిట్‌గా పెట్టి వేరే దాని లెక్కనంతా వేరే ఉంటదనమాట. సో, ఇది ఎలాగైతే ఈ బ్యాక్ పార్ట్ ఉందో దాని ప్రకారంగా ఇలా ఫ్రంట్‌కొచ్చేసరికి నెక్ దగ్గర ఏమి రౌండ్ చేయకుండా జస్ట్ పైకి లైన్ లాగేసాను. మిగతా అంతా ఎలాగుండదో అలాగే డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫ్రంట్ నెక్ మాత్రమే మారుతది. ఎందుకంటే బ్యాక్ నెక్ వేరు, ఫ్రంట్ నెక్ వేరు కదా! సో, దానికోసం. ఇలా జస్ట్ ఇలా పెట్టి వదిలేసి ఇప్పుడు తీసేద్దాం. తీసేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. సో, ఫ్రంట్ నెక్ ఎవరైనా సరే పైనుంచి కిందకే మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి అయితే చేయడానికి అవ్వదు. మనం బ్యాక్ కంటే కింద నుంచి చేస్తాం, పైనుంచి చేస్తాం. కానీ ఫ్రంట్‌కి మాత్రం పైనుంచి కిందకి 6 లేదా 6:30 లేదా 7 నేనైతే ఎప్పుడు 7 పెట్టుకుంటాను. 7:30, 8 వరకు కూడా పెడతారు కొంతమంది. బాగా డీప్ అయిపోతది. కొంచెం అది అందరూ ఇష్టపడరు. కానీ కంపల్సరీగా అంత డీప్ పెడితే మనకి కంపల్సరీగా వెనకాల థ్రెడ్స్ పెట్టుకోవాలి. సో, ఇది 2:30 ఉంటది కదండీ! పైన మనం మామూలుగా నెక్ కోసం 2:30 పెట్టుకుంటాం కదా! ఆ 2:30 పెట్టాం. కానీ ఇలా మంచిగా రౌండ్ రావాలి. వి షేప్‌లో కాకుండా ఫ్రంట్ చాలామందికి వి షేప్‌లో వచ్చేస్తది. అలా రాకుండా మంచిగా రౌండ్ రావడం కోసం మనకొక పావు ఇంచ్ గాని, ఒక హాఫ్ ఇంచ్ గాని ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఎక్స్ట్రా పెంచుకోవాలి. కింద మాత్రమే. పైన మాత్రం సేమ్‌గా కలిపియాలి. చూసారు కదా! క్రాస్‌గా కలిపియాలి. పైన ఏం కలపకూడదు. కింద మాత్రమే ఒక పావు ఇంచ్ గాని, హాఫ్ ఇంచ్ గాని కలుపుకోవచ్చు. 3 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. 2:30, 3 వరకు పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ ఏదైతే మనం డ్రా చేసామో దానికన్నా ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా కొంచెం ఉంచుకోవాలి. కాకపోతే ఇలా స్ట్రెయిట్‌గా పైని, కిందని కాకుండా పైని సేమే ముందు దానిలాగే ఉంచి కింద మాత్రమే ఒక 1 ½ ఇంచు, 1 ఇంచ్ వరకు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలనమాట. అంటే మనకి ఈ షేపు నొక్కేసిన తర్వాత అక్కడ ప్రాబ్లమ్ లేకుండా. సో, ఇలాగొచ్చి ఇలా ముందు గీత ఇది. ఇక్కడ 1 ½ ఇంచ్ పెంచుకొని ఇది క్రాస్ ఇలా చేసేయాలి. పైన ఏం పెంచకూడదనమాట. సో, ఇప్పుడు మనకి ఇంతవరకు అయిపోయింది కదా! ఇప్పుడు మనకి ఈ ఖర్చు ఇక్కడ నుంచి ఈ 2 ఇంచులు ఖర్చు కోసం ఉంచుకున్నాననమాట. ఈ ఖర్చు ఇది. ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ పైనుంచి ఒక 2:30 ఇంచుల వరకు తీసేసి, ఈ ఖర్చు కూడా తీసేసి మధ్యలో పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ దగ్గర మాత్రమే లోతు తీయాలి. సో, ఈ 2 పాయింట్లకి మధ్యలో ఇంకో డాట్ పెట్టి అక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక మార్కింగ్ చేసి దీన్ని ఇలా ఇక్కడ వరకే ఖర్చు వరకు మాత్రమే అంతే. ఖర్చుతో కలిపేయాలి. పైన కూడా అక్కడ కలిపేయాలనమాట. సో, లోతు కోసం. సో, ఇది 32 సైజ్ బ్లౌజ్ కదండీ! 32/4 అంటే 32 4 భాగాలు చేస్తే 8 వచ్చింది కదా! సో, ఇది 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ గీత నుంచి ఈ కిందకి ఒక లైన్, ఒక ఇంచుకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. 32 సైజు బ్లౌజ్ కాబట్టి. 30 నుంచి ఏదైనా అంతే. 31 నుంచి. సో, ఈ పైనుంచి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచు. ఈ కింద సెకండ్ లైన్ ఉంది కదా! సెకండ్ లైన్‌కి 2:30కి ఒకటి, మళ్ళీ 2:30కి ఒకటి డాట్ పెట్టుకోవాలి. ఈ రెండిటికి మధ్యలో పైకి 2 ఇంచులకి ఒక డాట్ పెట్టాలి. ఈ లైన్ ఉంది కదా! ఫస్ట్ పై లైను. ఈ పై లైన్‌కి ఒక హాఫ్ ఇంచుకి పైకి పెట్టి ఇక్కడ ఒక డాట్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచుకి పెట్టాం కదా! ఈ డాటు, ఈ డాటు, ఈ డాటు కలుపుకుంటూ ఇక్కడ ఇవతల వైపు ఇంకో డాట్ పెట్టాం కదా! ఈ డాట్‌కి కలిపేయాలి. ఇప్పుడు కింద మనకి ఆ రౌండ్ షేప్‌లోకి వస్తదనమాట.
ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేసాం కదా, ఈ రెండింటిని ఇలాగ కలిపేయాలి. ఇప్పుడు ఈ పైన సైడ్ ఈ 3 పాయింట్లు పెడతాం కదా, ఇక్కడ ఈ 1 ఇంచ్కి ఒక పాయింట్ పెట్టాం కదా, అది కాకుండా మిగిలిన పార్ట్ని మధ్యలోకి పెట్టి ఇది ఒక 2.5 ఇంచుల వరకు ఒక డాట్ పెట్టి ఒక లైన్ డ్రా చేయాలి. ఇటు ఒక పావించు, అటు ఒక పావించు. సో ఈ రెండింటికి మధ్యలో మనం ఒక పాయింట్ పెట్టాం కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఈ లైన్ ఎక్కువ డ్రా చేస్తే మనకు షార్ప్గా వస్తుంది ముందు సూదిలాగా. అది కొంచెం తగ్గిస్తే కొంచెం సూది తగ్గించాలి అనుకుంటే కొంచెం సూది తగ్గించుకోవాలన్నమాట. సో ఇది ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ 3 ఒకే సైజు ఉండాలన్నమాట. ఇది ఇటు కూడా సేమ్ ఇలా ఇటో పావించు, అటో పావించు. ఇది ఈ 3 గీతలు సమానంగా ఉండాలన్నమాట. అలా మనం డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకు కప్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా పైన మనం ఎల్ షేప్ డ్రా చేసాం కదా, ఈ ఎల్ షేప్లో రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, ఇంకేమైనా డిజైన్స్ పెట్టుకుంటే ఇంకా రకరకాలు పెట్టచ్చు. నేను డిజైన్స్ కూడా చాలా అయితే అప్లోడ్ చేశానండి, ఎలా కొలత తీసుకోవాలన్నది. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి మరి. ఓకే అండి. సో ఈ పైన మనకి ఇంకా రౌండ్ ఇంకా స్టైల్గా రావాలంటే మనం ఇక్కడ ఈ పైనుంచి ఇలా వచ్చి ఇప్పుడు కొంచెం ఒక పావు ఇంచు లోపలికి తీసుకుంటే ఇంకా మనకి ఇంకా మంచి స్టైల్గా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అంటే ఆ స్టైల్ ఎలా వస్తుంది అంటే ఆడుగా రాదు, బట్ కొంచెం స్టైల్గా వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. నేనైతే ఎక్కువ నించొనే కట్ చేస్తానండి, నేను కూర్చొని కట్ చేయలేను, అందుకని టేబుల్ మీద పెట్టుకొని కట్ చేస్తాను. ఎవరికైనా ఇలా స్టడీ టేబుల్ లేకపోతే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని నీట్గా కట్ చేసేసుకోవచ్చు, నీట్గా తుడిచేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదు కింద కూర్చొని చేసుకునే అనుకునే వాళ్ళకి చేసుకోవచ్చు. నేనైతే కింద కూర్చొని చేయలేక నేనైతే ఎక్కువ మ్యాక్సిమం టేబుల్ మీద చేస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా రెండింటిని ఓపెన్ చేసేసి ఇలా రివర్స్ పెట్టి ఇలా ఒకసారి చేతితో గట్టిగా అద్దితే ఆ మార్కింగ్స్ దగ్గర ఆ మార్క్స్ కింద పడతాయి. సో దాన్ని బట్టి మనం అక్కడ మళ్ళీ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. ఆ 3 పాయింట్లు డ్రా చేస్తే సరిపోద్ది. సో మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అంటే మనకి ఏంటంటే ఈ షేప్ ఉన్న ముక్క, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్ ఆల్రెడీ కట్ చేస్తాం కదా. ఇంకేముంది షేప్ ముక్క, మిగిలిన మెడ ముక్కలు అనమాట. షేప్ ముక్కకి ఇలాగ మనకు మిగిలిన ముక్క ఉంటుంది కదా, మిగిలిన ముక్కలో ఇలా వచ్చేలాగా పెట్టుకొని 2 పొరలు, క్లాత్ 2 పొరల మీద ఉంది. ఇది చూసినా ఓపెన్ ఉంటుంది, అన్ని కటింగ్లు చేసాం కాబట్టి. ఇక్కడ ఇలాగ ఏమైనా ఎగుడు దిగుళ్ళు ఉంటే కొంచెం స్ట్రైట్గా కట్ చేసేసుకొని, ఈ కింద కూడా ఏమైనా ఎత్తు పలాలు ఉంటే స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. 32 సైజ్ బ్లౌజ్ కాబట్టి 32 అంటే 32 అని 4 భాగాలు చేస్తే 8 వచ్చింది కదా, దాన్ని బట్టి ఇది కూడా మనం కట్ చేసేసుకుంటాం. ఆ 8కి ఇంకో 2 కలపాలి, అంటే 8 + 2 అనమాట, అప్పుడు 10 అవుతుంది. 2 లేదా 3 కలుపుకోవచ్చు. 3 కలుపుకుంటే హెడేక్ ఉండదు, కాలు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా. సో 3 కలిపేసుకోవచ్చు. చూడండి, ఇది 32/4 8 వచ్చింది కదా, ఈ 8కి ప్లస్ 3 ఇంచులు కలిపితే 11 ఇంచులు వస్తుంది. 10 కూడా సరిపోద్ది, ఒకవేళ మనం కొంచెం ఎక్కువ ఖర్చు ఉంచుకున్నా సరిపోయేలాగా 11 అనమాట. సో ఇలాగ ఒక డ్రా చేసేసి ఒక డాట్ డ్రా చేశాను కదా, అంటే 2.5 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు అలాగనమాట. అందుకనే 2 డాట్స్ పెట్టాను అక్కడ. ఇక్కడ నుంచి ఇది ఉక్సులు పట్టి వైపు వస్తుంది అనమాట, ఇది నడుము వైపు వస్తుంది. ఫస్ట్ చూపించింది ఉక్సులు పట్టి, అక్కడ నుంచి ఒక 4 ఇంచులకు ఒక పాయింట్ పెట్టి ఆ 4 ఇంచుల దగ్గర కింద నుంచి పైకి 3 ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. ఆ 3 ఇంచుల పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఇటువైపు ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు వచ్చేది ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఎక్స్ట్రా, అది 4 ఇంచులు, ఇది 3.5 ఇంచులు పెట్టుకొని లైన్ డ్రా చేసుకొని దీన్ని ఈ పైన 3 ఇంచులకు పెట్టిన డాట్ని ఇక్కడ 4 ఇంచులకు పెట్టిన డాట్ని మూడింటిని కలిపేయాలి, అంతే. షేప్ ముక్క చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు అండి. షేప్ ముక్క చిన్నదైనా పెద్దదైనా మనకు చాలా ఇబ్బంది అయిపోద్ది, నడుము అంటే ఫ్రంట్ జారిపోయినట్టు అలా అయిపోద్ది. అదే మనం బ్యాక్ ఎక్కువ పొడవు తీసుకుంటే ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా వెడల్పు తీసుకోవాలన్నమాట. ఓకే అండి. సో ఈ ఇతర ఎలా పెట్టండి, ఎందుకంటే అది ఉక్సులు పట్టి వైపు కాజా పట్టి వైపు వస్తున్నట్టుగా నేను మార్కింగ్ పెట్టుకున్నాను. కుట్టుకునేటప్పుడు మనకు అది యూజ్ అనమాట. సో దీన్ని కట్ చేసేసుకోవడమే. ఇది లైనింగ్ కాబట్టి ఇది ఒక పీస్ వస్తుంది, ఒరిజినల్ క్లాత్ ఒక పీస్ వస్తుంది,
చిన్న కటింగ్ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది ఇది హుక్స్లు పట్టి వైపు కాజల్ పట్టి వైపు వేసుకునేది అని. అలాగే మధ్యలోకి ఒక దళసరిగా ఏదైనా ప్యాంట్ క్లాత్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే ఈ లైనింగ్నే 2-3 వరుసల కింద కూడా వేసేసుకోవచ్చు ఎక్కువ ఉంటే. మనకి లైనింగ్ క్లాత్ అయితే 3 ముక్కలు అవసరం అవుతాయి అన్నమాట ఈ షేప్లకి. సో ఇప్పుడు ఈ మిగిలిన ముక్కన ఇలా వస్తుంది మనకి షేపు. దీన్ని ఇలా కట్ చేసుకుంటే పొడవు వస్తుంది. ఈ పొడవు దాన్ని మళ్ళీ క్లోజ్లో ఉంది కదా, దీన్ని మళ్ళీ మధ్యలో కట్ చేసేసుకుంటే మన నడుము బెల్ట్కి సరిపోద్ది. అలాగే హుక్సులు పట్టికి కూడా సరిపోతుంది, ఇంకా మిగిలిపోద్ది కూడా. సో ఇది హుక్సులు పట్టికి అండ్ నడుము ముక్కకి సరిపోతాయి. ఆ తర్వాత మిగిలిన ముక్కని స్క్వేర్ నెక్ అనుకోండి, మనం స్ట్రైట్ కట్ చేసుకుంటాం. కానీ ఇది రౌండ్ నెక్కే పెట్టాం కాబట్టి మనం క్రాస్ కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మెడమొక్క ఎప్పుడు రౌండ్ నెక్కలకి క్రాస్ మాత్రమే కట్ చేసుకోవాలి. స్ట్రైట్ కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు ఏమి అనిపించదు, కానీ వేసుకున్న తర్వాత వెంటనే చిరిగిపోద్ది. సో ఇలా స్ట్రైట్ కట్ చేసేసుకోవచ్చు. కానీ దేనికి స్క్వేర్ అయితే ఇప్పుడు మన రౌండ్ కాబట్టి ఇలా క్రాస్ కట్ చేసుకుందాం. 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా క్రాస్ సాగుతుంది, ఇలాగా అలా సాగాలి. అది క్రాస్ కట్ చేసినట్టు మనం అలా మనం మొత్తం మెడ అంతా ఎంత అయితే ఉంటుందో అంతకి మనం కట్ చేసేసుకోవాలి. అంతే అండి, ఈజీగా బ్లౌజ్ అంతా కటింగ్ అయితే నేర్చేసుకున్నారు కదా. చాలా అంటే చాలా ఈజీ అండి. ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ చూడండి అన్ని పార్ట్స్ కూడా. సో మరి నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బోట్ నెక్ కూడా చాలా అయితే నేను అప్లోడ్ చేశానండి. బోట్ నెక్లో రకరకాల డిజైన్స్, దాని కొలతలు అన్నీ కూడా చాలా అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.